శ్రీవారి ఆకలి తీర్చిన శ్రీలక్ష్మి. కానీ భూదేవి? పురాణ గ్రంథాలలో శ్రీ వెంకటేశ్వర ఇతిహాసం ప్రకారం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు భూలోక వైకుంఠంలా తిరుమలలో సంచరిస్తూ ఉండగా శ్రీవారి ఆకలి తీర్చేందుకు శ్రీలక్ష్మి వంటకం కోసం ఒక తీర్థాన్ని ఏర్పాటు చేసింది. దానికి శ్రీతీర్థమని, లక్ష్మీ తీర్థమని పేరు. మరి తనతో పాటు వచ్చిన భూదేవి ఊరుకుంటుందా? భూదేవి కూడా ఒక తీర్థాన్ని స్వామివారి ఆకలి తీర్చేందుకు ఏర్పాటు చేసింది. ఆమె ఏర్పాటు చేసిన తీర్థానికి భూతీర్థమని పేరు పెట్టారు. కాలం గడుస్తున్న కొద్దీ ఈ 2 తీర్థాలు కూడా అదృశ్యమయ్యాయి. అయితే గోపీనాథుడనే అర్చకుడు శాస్త్రోక్తంగా స్వామివారిని కొలుస్తూ పూజిస్తూ ఉండేవారు. అయితే అనుకోకుండా రంగదాసు అనే స్వామి సేవకుడు తిరుమల చేరుకున్నాడు. రామదాసు తిరుమల చేరుకోవడం కూడా స్వామివారి చలవేనని అప్పట్లో అక్కడి వారు భావించేవారు. శ్రీ రంగదాసు స్వామి కోసం పూల తోటలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో విశేషం ఏంటంటే ఈ పూల తోటను ఆ రంగదాసు బావులలో ఏర్పాటు చేసుకున్నారు. రంగదాసు ఏ పూల బావులను చూసుకునే సమయంలో ఒక వింతను గమనించాడు. శ్రీలక్ష్మి భూలక్ష్మి ఏర్పాటు చేసిన తీర్థాలపైనే ఈ పూల బావలు ఏర్పాటు చేసుకున్నాడు రంగదాసు. అందులో వైకుంఠనాథుడి తేజస్సు నిక్షిప్తమైనదిగా భావించాడు. కాలక్రమేణా రంగదాసు అనారోగ్యంతో మరణించాడు. తరువాత పూల తోటలో బావులు కూడా మాయమయ్యాయి. వెంకటేశ్వర స్వామికి సేవ చేయడంతో ఆ తరువాతి కాలంలో తొండమాన్ చక్రవర్తిగా జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. తొండమాన్ చక్రవర్తిగా పుట్టిన రంగదాసుకు శ్రీవారు కలలో కనిపించి గత జన్మ గురించి చెప్పారు. అలాగే తన కోసం ఒక ఆలయం కట్టాలని, శ్రీదేవి భూదేవులు ఏర్పాటు చేసిన బావులను బయట పెట్టాలని, వాటిని పునరుద్ధరణ చేయాలని ఆజ్ఞాపించాడు. తన పూర్వజన్మ గురించి తెలుసుకున్న తొండమాన్ చక్రవర్తి ఆ తరువాత శ్రీతీర్థాన్ని మరమ్మతులు చేసి ఆ తీర్థానికి బంగారు రేకును పరిచాడు. అలా ఆ బావి బంగారు బావిగా పేరు పొందింది. అలాగే భూతీర్థాన్ని దిగువ బావిగా, మెట్ల మార్గాన్ని నిర్మించాడు. అదే పూలబావిగా ప్రసిద్ధి పొందింది. కాలాంతరంలో ఆ శ్రీతీర్థం అంటే బంగారు బావి అని, శ్రీవారు వంటశాలకు అర్చనారాధనకు ఉపయోగపడుతూ ప్రముఖ స్థానాన్ని పొందిందని పురాణాల్లో ఉన్నాయి. స్వామివారి దర్శనం తరువాత బయటకు వచ్చిందో వంటశాలకు ఎదురుగా ఉండే మార్గంలో, అంటే వకుళాదేవిని దర్శించుకోవడానికి వెళ్ళే మార్గంలో వంటశాల మెట్లకు ఆనుకుని పక్కనే ఉంటుంది. ఈ బావికి సుందరస్వామి బావి అని కూడా పేర్లున్నాయి. ఈ బావిలో లభించే జలం అన్ని తీర్థాల కంటే ఎంతో పవిత్రమైన తీర్థజలమని స్వామివారే శ్రీలక్ష్మికి చెప్పారట. ఎటువంటి కరువులోనైనా ఈ బావి కింద నీళ్లు ఉంటాయని చెప్పారట శ్రీ వెంకటేశ్వర స్వామి. అలా ఈ బావికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కానీ ఈ బావిని భక్తులు అస్సలు చూడలేరు.